యేసయ్యా యేసయ్యా నీ నామగానా నేను పాడేదా జీవితాంతా నేను పాడేదా జీవితాంతా సురన వేదన కాదలు కలిగిన సురన వేదన కాదలు కలిగిన నే పాడేదా నే పాడేదా శాంతిగీతం హల్లెలూయా 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 దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాము. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాము. మహాపరిశుద్ధుడు తండ్రి, దేవానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. ఎంతవరకు నాయన మరి 6 కార్యక్రమాలకు క్రమంగా వారిగా ధరించుతారు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలైన వాటికి అనుభవికాలైన మరి స్థలంలో ఎవరు ప్రతి పేరు కొరకు పేరు పేరాన్ని ఆనందిస్తున్నాం. నేను మరి స్థలంలో ఉండి నేను మానుకోవాలని మా రైతులు తాపరీకు వారు విశ్లేషణ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువులారా, మన ప్రభు మరి ఆయన ఏ పని మీద ఉన్నాడు చెప్పండి. మా ఏ పని మీద ఉన్నాడు? ఆయన స్థలములు సిద్ధపరుస్తున్నాడు. అదే మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏక మాట మనం చదువుకున్న మాటలు నేను వెళ్ళి చదువుకున్నాం. నేను వెళ్ళి
స్థలము సిద్ధపరిచిన ఎడల, చూసారా, స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములు, చూసారా, నేనుండే స్థలములు మీరునే ఉండులాగా మళ్ళా వచ్చిన ఆయన ఉండుటకు మేము తీసుకుని పోతున్నాం అన్నాడు. నా యొక్క ఉండుటకు ఎందుకు అన్నాడు? సిద్ధపరిచిన ఎడల నా యొక్క ఉండుటకు మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆయన పని మీద ఉన్నాడు, ఒక్కొక్కరికి స్థలాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ స్థలాలు భూమి మీద లేక మానవుడు ఏమవుతున్నాడు చెప్పండి? స్థలాలు లేక ఎక్కడెక్కడో బాడీలలో ఉంటున్నారు కదా. కానీ ఈ స్థలాలు కదా మనకు కావాల్సింది. పరలోకమంలో మనకు స్థలం అనేది ఆయన సిద్ధపడి చేస్తున్నాడు. ఆయన నమ్మిన వాళ్ళకి ఆయన సిద్ధపడి చేస్తున్నాడు, ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. నేనుండే స్థలంలో మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు. చూసారా? అంతేకాదు మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలు తోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధిగా లేనివారు, 5 బుద్ధిగా లేనివారు, బుద్ధి లేనివారు మా దివిటీలు పట్టుకొని మాతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించుడి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు ఆయన అతను ఎదుర్కొని రండని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకులు అందరూ లేచి తమ దీవిటీలను చక్కపరుచుకొని అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొండని చెప్పి వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చారు. సిద్ధపడి ఉన్నవారు అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులోకి లోపలికి వెళ్ళి అతడు తలుపు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా మిమ్మల్ని ఎదుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు. పిల్లల వారి మీతో నేను మిమ్మల్ని ఎదుగును. ఈ 10 మంది కన్యకలే యవనస్తు కన్యకలు, యవనస్తులు. వారు మరి బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, బుద్ధి లేని వారు ఏ స్థితిలో ఉన్నారు ఆలోచించి. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారు? స్థితిలో నోరు నింపుకున్నారు, ఆత్మీయ కలిగి ఉన్నారు. బుద్ధి లేని వారు తమ దీవిటీలు సిద్ధులుగా నోరు లేదు కాబట్టి వారి దీవిటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. మరి నీ స్థితి, మన స్థితి ఎలా ఉంది? బుద్ధి కలిగిన కన్యకలో ఉన్నావా? బుద్ధి లేని స్థితిలో ఉన్నావా? ఆరిపోయే స్థితిలో ఉంటే, చక్కబరచగలిగే స్థితిలో ఉంటే మరి బుద్ధి కలిగిన వారు వెళ్ళారు. ఆయన వాతావరణ ఆలస్యం కారణం చేత పులిని నిద్రించారు. ఆయన మధ్యరాత్రి వెళ్ళడానికి కాకపోయినప్పుడు మనందరూ వెళ్ళేసి తమ డ్యూటీలు చక్కపరుచుకుంటున్నారు. అయితే బుద్ధి లేని వారు ఏం చేస్తున్నారు? మా డ్యూటీలు ఆగిపోతున్నాయమ్మా, కొంచెం నూనె అన్నప్పుడు వారు ఏం చేశారు? ఇది మీకు మాకు అమ్ముకోవడం వచ్చే దగ్గర తీసుకొచ్చుకోండి లోపల మరి వెళ్ళిపోయారు.
చేసుకొచ్చడానికి. కానీ కాకపోయినప్పుడు ఏం జరిగింది? సిద్ధపడి ఉన్నారు, దీవిని సతపరుస్తున్న వారు ప్రభు యొక్క రాకను ఎదుర్కొన్నారు, సిద్ధపడి ఉన్నారు కాబట్టి. మరి నీనా సిద్ధపడి ఎలా ఉన్నది? ఆయన ఏ పని మీద ఉన్నాడు? స్థలాలు సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. మరి మనం సిద్ధపడి భూమి మీద ఉన్న మనము మరి ఎలాగ మనం సిద్ధపడి ఉన్నాం? ఒక కార్యాన్ని చేయడానికి మరి వెళ్ళాలంటే, లేక పెళ్లి విందుకు వెళ్ళాలంటే, శుభకార్యానికి వెళ్ళాలంటే ఎప్పుడు మనం లేక సిద్ధపడతాం చెప్పండి? ఎప్పుడు వ్యాపారకాలనే సిద్ధపడతాం. అలాగే ప్రభు యొక్క రాకని ఎదుర్కోవడానికి మనం ప్రభు యొక్క మరి సన్నిధిలో ఉండడానికి సిద్ధపడుతున్నావా? ఇరవై ఉండగానే నీ సిద్ధపడి ఎలా ఉన్నది? బుద్ధి కలిగిన స్థితిలో ఉన్నామా? బుద్ధి కలిగిన గణికలో ఉన్నామా? ఆలోచించి సిద్ధపడ్డారు, 10 మంది సిద్ధపడ్డారు. కానీ అందులో చేర్చబడిన వారు ఎంతమంది? 5 మాత్రమే. 5 మాత్రమే. 5 వచ్చారు, తలుపు వేయబడింది. లోపలికి వెళ్ళి తలుపు వేయబడింది. ఈ బుద్ధి లేని వారు వచ్చారు, తలుపు తీయమ్మా, తలుపు తీయా అంటాడు. కానీ ఏమంటాడు ఆయన? మీరెవరు నాకు తెలియదు. ఈ మధ్యన కలుస్తాం మన జీవితంలో ఎలా ఉన్నది? ఆలోచించి బుద్ధి కలిగి ఉన్నామా? బుద్ధి లేని స్థితిలో ఉన్నామా? సిద్ధపడి ఉన్నామా? సిద్ధపడి ఉంటే మంచిదే, సిద్ధపడి కలిగి ఉంటే మంచిదే. ప్రభు దగ్గర మనం చేస్తాం, ప్రభు దగ్గర మరి పెళ్లి మనం చేస్తాం. కాబట్టి అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఆ గడియను చదవండి. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక వెలుగుగా ఉండి. ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక అంటున్నాడు. కనుక ఎలా అంటున్నాడు? వెలుగుగా ఉండి అంటున్నాడు. అదే మాట అక్కడ కూడా రాయబడి ఉన్నాయి. మార్కు రాసిన 11:32 చూడండి. మార్కు రాసిన 11:32. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను తెలియదు. జరగదు. జాగ్రత్త పడి వెలుగుగా ఉండి. ఆ దినమైన ఆ గడియను తెలియదు. ఎవరు తెలుస్తుంది? ఒక తండ్రికి మాత్రమే తెలుసు. కుమారుడికైనా భద్రత దూపడికైనా తెలియదు. కాబట్టి ఏమన్నాడు అక్కడ? జాగ్రత్త పడి వెలుగుగా ఉండి ప్రార్థన అవును సిద్ధపడి ఉండాలి. మన ప్రభు ఎప్పుడు వస్తుందో తెలియదు. 4 జాములు 7 జాములు వస్తుందో మనకు తెలియదు. కలవర వస్తాడు, మధ్యరాత్రి వస్తాడు, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడా అని సిద్ధపడి కలిగి ఉండాలి. ఆయన ఇప్పుడు పని మీద ఉన్నాడు, స్థలాలు సిద్ధపరుస్తున్నాడు, స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలం లేని కదా, నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకుని పోయి నేను స్థలంలో మీరు ఉండవాలని మళ్ళా వస్తాను చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 22 అధ్యాయము 8. మత్తయి రాసిన సువార్త 22 అధ్యాయము 8. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు ఏంటంట? పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రలు కాదు. కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడే వారందరినీ పిలువడని తన దాసుతో చెప్పగా ఆ దాసులు రాజమార్గం వెళ్ళారు. కనబడిన వారందరినీ పోగు చేసి కనుక పెళ్లి విందుకు వచ్చిన వారిలో ఆ పెళ్లిశాలను నేను రాజు కూర్చున్న వారిని చూసి లోపలికి వచ్చి
పెండ్లి వస్త్రము ధరించుకొని అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఆలోచించమని అడుగుగా వాడు మౌనమై ఉన్నాడు. ఇలా విందు సిద్ధపరిచాడు. పెళ్లి సేవని ఇంకా రావాలి జనాలు. అయితే రాజమార్గానికి వెళ్ళి ఆయా స్థలానికి వెళ్ళి ప్రస్తుతంగా చెప్పారు. వారు అందరినీ పిలుచుకొచ్చినప్పుడు మంచి వారిని చెడ్డవారిని అందరినీ పిలిచారు. అందులో ఉన్నారు రకరకాల మనుషులు ఉంటారు కదా పెళ్లి విధుల్లో. అందరూ మంచిగా ఉంటారా? ఉంటారు. రకరకాల మనుషులు ఉంటారు. అలాంటి వాళ్ళే పిలిచారు. అయితే ఆయన రాజులో కూర్చొని వాడు చూసుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఒక కనపడుతున్న స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చింది చూసారా? వాడు ఏమైపోయాడు? మౌనం వహించాడు. మౌనం వహించాడు. కారణం వారికి పెళ్లి వస్త్రం లేదు. పెళ్లి వస్త్రము లేని ఒకరిని చూసే పెళ్లి వస్త్రము లేని ఒకరిని చూసే చీకటిలో చూసి ఏమి చేశాడు? వాటి అక్కడేమన్నాడు? వెలుపల చీకటిలో చదువు పక్కనించదు. అప్పుడు రాజు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలో త్రోసివేయి. అక్కడ ఏడుపును పట్టుకొరుటి ఉండను చెప్పాను. అవునండి, ఈ మాట మనకు అవసరం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన అనేకులు వచ్చారు, గుంపులు వచ్చారు, తాగుబోతులు వచ్చారు, రకరకాల మనుషులు వచ్చారు, పిలువబడ్డారు. కానీ అందులో ఏర్పాటు చేస్తున్నవారు ఎంతమంది? ఎంతమంది చెప్పలేదు. కొందరే. మన సంఘం పరిస్థితి కూడా అంటే కొందరు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాడు. అందరూ మనం లేదు అనుకోవడం లేదు. అందులో మంచిదే. కానీ అందులో ఆయన రేపు ఏం చేస్తాడు చెప్పండి? ఏర్పాటు విభజిస్తాడు. అదే మధ్యరాజు స్వామి 25 అధ్యాయము, మధ్యరాజు 25 అధ్యాయం 31 చూడండి. 31 మధ్యరాజు వార్త. అప్పుడు సమస్త జనములు ఆయన యొక్క భోజకుడును గొల్లవాడు మేకల నుండి గొర్రెలను ఏర్పరచినట్లు ఆయన వారిని ఏర్పరచును. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున వారిని చూసి నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళ రండి, లోకము పుట్టిన మమ్మల్ని ఏంటంట? లోకము పుట్టిన మమ్మల్ని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో స్వతంత్రించుకోండి. ఎవరికి అన్నాడు ఈ మాట? ఎవరితో అన్నాడు? ఎలా ప్రకటన వాళ్ళ కుడివైపు ఉన్న వారి గురించి అంటున్నాడు. నా తండ్రి చేత ఆశ్రయించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టిన మొదలుకొని నీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో స్వతంత్రించుకోండి. ఇంకో గుంపు ఉంది. ఆ గుంపుకి ఏం చేశాడు? చూద్దాం. అదే 40 బట్టలు చూడండి.
41. అప్పుడు అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండేవారు ఏ గుంపు ఇది? ఎడమవైపున గుంపు. ఎడమవైపున వారు చూసి శపింపబడిన వారులారా ఏం పేరు పెట్టారు? శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నీతి అగ్నిలోనికి పోటీ. శపించబడిన గుంపుకి ఎడమ పక్కన గుంపుకి ఏడు సిద్ధపరిచేసాడు ఆయన. అగ్ని కూడా శపించబడిన వారిని విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నీతి అగ్నిలోనికి. ఇన్ని మాటలైన ఇప్పుడు మొదటి మాట చెప్పండి. స్థలాలు సిద్ధపాటులో ఉన్నా. రెండవది బుద్ధులు కలిగిన కన్యకలు సిద్ధపడి ప్రభు యొక్క రాకను ఎదుర్కొన్నారు. లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. బుద్ధి లేని వారు వచ్చారు. తలుపు తట్టారు. కానీ మీరు ఎవరు నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఎడపక్కన సేమన్నాడు. శపించబడిన వాదారా నన్ను విడిచిన అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన ఈ త్యాగులోనికి పోటీ. కుడి పక్కన వారిని గురించి అన్నాడు. ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారున్నారా రండి, లోకం పుట్టిన మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యములో తెలుసుకోండి. చివరికి ఒక మాట నేను ముగిస్తాను. 16 ఉన్నాయి కాబట్టి మరి ప్రకటన గ్రంథం 22 అధ్యాయము 12. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. చూసారా? ఇక్కడ ఏం పరిణామా? వారి వారి క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ఈ లోకములకు కూలిపోతే ఒక కూలి ఇస్తున్నారు. కూలి ఉద్యోగం చేస్తే జీతం ఇస్తారు. అలాగే మనం చేసిన పని బయట కూడా మనకేం చేస్తున్నాడు? ఆయన జీతం అయిపోతున్నాడు. ఏంటో చేద్దాం? వారి వారి క్రియలు చొప్పున అంటున్నాడు. కొన్ని బతులు అంటాడు. ఏమంటాడు? ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచి వైపు సరే చెడ్డ వైపు సరే దేవుడు ఏమైతే మనం జరిగిస్తున్నామో వాటి యొక్క క్రియల బట్టి మన ప్రతిఫలము ఈ అందరూ క్రీస్తు నాయకులు ప్రత్యక్షము కనుక ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చి నినాదంలో మనం సిద్ధపాటు ఎలా ఉన్నాం? సిద్ధపడుతున్నామా? ప్రభు మన కోసమని ఆయన స్థలాలు సిద్ధపరిచి బయలుదేరమన్నాడు. ఒకవేళ లేకపోతే నేను స్థలంలో ఉండి అలాగే నేను మిమ్మల్ని వచ్చి నేను తీసుకుపోతా చెప్తున్నాడు. అలాగే ప్రేమైన వాళ్ళ మధ్యాహ్నం కావాల్సిన మరి ప్రభు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘాలలో వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూసును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు. అవును, మేఘాలలో రాబోతున్నాడు. ఆయన వచ్చే దినాలే ఉన్నాం. ఆయన వస్తాడు. మన లోకానికి విడవలసిన జనం ఆయన మేఘాలలో రాబోతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. యేసు రాజుగా లోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా దేవుడు రాజుగా
పరిశుద్ధుల కోసం వస్తాడు. యేసు రక్తం చేత ఎవరైతే కడిగిపోతారో వారి కోసం ఆయన వస్తాడు. ఆయన రక్తంలో కడిగిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వారి కోసం వస్తున్నాడు. పరిశుద్ధులు అందరి కోసం ఆ పనులు అవ్వడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. పరిశుద్ధులు అందరూ ప్రార్థనకు వచ్చే వారందరినీ తీసుకుపోతాడు. ఎవరు తీసుకుపోతారమ్మా? ప్రార్థనకు వచ్చేవారైనా ఎవరైతే పరిశుద్ధంగా ఉండి ఆయన రక్తంలో కలగబడి ఆయన సన్నిధిలో పడి ఎప్పుడైతే క్రమంగా ఉంటారో అలాంటి వారిని ఆయన చేసుకెళ్ళేది. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ ఆయన చేసుకోడు. ఇందాక మనం చదువుకున్నాం, గుంపు వచ్చాడు, గుంపులో ఎవరు ఏర్పాటు చేస్తున్నాడు? ఎంతమంది ఏర్పాటు చేస్తున్నాడు చెప్పండి. మా ఎంతమంది ఏర్పాటు చేస్తున్నాడు? కొంతమందినే, అందరినీ కాదు. కాబట్టి చిన్నమందగా భయపడలేదు. చిన్నమంద భయపడకు. నా నామం ఎక్కడైతే ఒకరు ఉంటారో వారి మధ్య ఉంటారో చెప్పిన ప్రభు. భయపడిన పనులేదు. ప్రభు రాబోతున్నాడు. ఆయన చెప్పిన వల్ల మనం సిద్ధపడాలి. ఎలా ఉండాలి? ఎలా సిద్ధపడబడుతున్నాం? బుద్ధి కలిగిన కనికలైనా బుద్ధి కలిగిన వారి వల్ల ఉన్నామా? అలాగే నువ్వు సిద్ధపడినట్టయితే, బుద్ధి కలిగిన కనికలో సిద్ధపడినట్టయితే ప్రభు యొక్క ఇందులో మనం ఉంటాం. కాబట్టి ఇలాంటి మాటలు మన ప్రజలు చూసుకుందాం. ఆయన ప్రజలుగా ముందుకు సాగుదాం. దేవుడి పేరు మాట కూడా ప్రార్థన చేస్తాం. మహాపరిషత్తులు ఒక తండ్రి, దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరోగ్యులను పెట్టుకున్న ప్రభా క్రమంగా మరింతగా జరిగించినటువంటి వారికి వందనాలు. ఈ లోకంలో భూమి మీద పైక దినాలను తండ్రి రాక దినాలను ప్రభా ఏ క్షణంలో మాకు తెలియదు. వీరి వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సమయంలో చేయవలసిన ప్రతి బిడ్డలు పేరు జ్ఞాపకం చేసుకుంటేవా ఆగిపోయారు. ఆగిపోయిన బిడ్డలతో కూడా ప్రార్థిస్తున్నాం. మరి స్థలంలో ఏర్పాటు చేసిన చిన్న సంఘాన్ని ఉపదంతులుగా ప్రకటించారు. చిన్నవాళ్ళు భయపడదు. నా నామపడి ఎక్కడ ముగ్గురు ఉంటారు, వారి బయట ఉండాలని చెప్పే విధంగా ఈ స్థలంలో ఎవరి మాటతో నామచున్నాం తండ్రి. ఇదిగోనైనా సాధన చేపట్టి కార్యం దూరపరిచినాం. అలాగే పలహారం కూడా తెచ్చిన బిడ్డలను కూడా దీవించండి. ఆశ్రయించిన వారికి కలిగిన వేలు పెట్టండి. పలహారం తెచ్చేవాడుగా ఆ కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశ్రయించిన తండ్రి. పరిశుభ్రంగా అందరికి సమృద్ధిగా సాయం చేయండి. మా రక్షకుడు తండ్రి కుమారుడు క్రీస్తు పరిశుద్ధ నామం బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకని